హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నేను ఎవరి తాలూకో తెలుసా? నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా. మరీ అంత గెదవలా కనిపిస్తున్నానా అనేసి సినిమాల్లో డైలాగులు చాలా విన్నాను. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో నెల్లూరు పెద్దారెడ్డి అయినా కేతిరెడ్డి అయినా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులకి దాసోహం అవ్వాల్సిందే. ఎందుకంటే మనందరికీ తెలుసు, కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఒక పొలిటీషియన్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆయన సొంత ఇంటికి వెళ్ళడానికి 1 సంవత్సరం నుంచి తన్నుకులాడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో నువ్వు ఇక్కడ అడుగు పెడితే తిరిగి వెళ్ళలేవు అంటూ బెదిరిస్తూ ఉన్నారు. పాపం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమో కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నారు. కోర్టు ఏం చెప్పింది? ఆయన ఇంటికి ఆయన వెళ్ళనివ్వండి, పోలీసులు బందోబస్తు ఇవ్వండి అని చెప్పింది. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? గత 2 నెలల నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల దగ్గరికి వెళ్తున్నాడు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, డిఎస్పీల దగ్గరికి వెళ్తున్నాడు. తను కోర్టు ఆర్డర్లు ఉంది, నాకు మా ఇంటికి వెళ్ళనివ్వండి అని చెప్తూ ఉన్నారు. కానీ అంత సీన్ లేదమ్మా. అంత ముందు అడిగితేనేమో మనకి ప్రధానమంత్రి గారు అమరావతి వస్తున్నారు పునఃప్రారంభానికి, సో మీకు సెక్యూరిటీ కల్పించలేము అన్నారు. సరే అని వదిలేశారు. సరే అని ఆగి మళ్ళీ ఇప్పుడు వెళ్తే, మొన్న వెళ్తేనేమో మహానాడు ఉంది, మహానాడు ఉండటం వల్ల మీకు సెక్యూరిటీ కల్పించలేము, ఆగండి అన్నారు. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తున్నాను, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటే, రాబోయే రోజుల్లో ఏదో ఉంది, దానికి వెళ్తున్నాము, మీకు సెక్యూరిటీ కల్పించలేము అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళడానికి ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే అది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నా, వేరే ఎలక్షన్స్ జరుగుతున్నా, నీతికి నిజాయితీకి మారు పేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, అప్పట్లో ఎంపీటీసీ అదేవిధంగా మేయర్ పదవులు కానీ చైర్మన్ పదవులు ఇటుంటే, అన్నా మనకి కేవలం 2 ఓట్లే తగ్గినాయి, వాళ్ళని లాగేద్దామని కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వద్దు వద్దు, నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు అవసరస్ట్ బయటికి రాకు, నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా ఇవి జరగాలి ఎలక్షన్స్ అంటూ ఎలక్షన్స్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచేలాగా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జగన్ అనుకుంటే ఇది సీటు దక్కించుకోవడం చాలా ఈజీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగించినందుకు హ్యాట్సప్ అబ్బా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. ఇప్పుడు ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే అక్కడ నిష్పక్షపాతంగా ఎలక్షన్ వల్ల గెలిచి ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారాన్ని అక్కడ దక్కించుకున్నాడు, ఆ వ్యక్తి ఇప్పుడు ఏకు మేకై కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. వస్తే చంపేస్తా అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. వస్తే తిరిగి వెళ్ళావు. పోలీసులు వీళ్ళంటారా ఎలా ఉన్నారంటే, పచ్చ చొక్కాలు వేసుకోలేదు అంతే, లోపలంతా పచ్చ బ్లడ్. ఓరి అమ్మా, ఏదో నయాగరా ఫాల్స్ లో వాటర్ పారినట్టు పారుతూనే ఉంది. కోర్టులు చివాట్లు పెట్టినా, సుప్రీంకోర్టులు తిట్టినా, ఏందిరా నాయన అక్రమ అరెస్టులు అన్నా, అసలు ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసి ఇష్టానుసారం కేసులు పెడుతున్నారేంటని చివాట్లు పెట్టినా, సీసీ ఫుటేజ్ ఎక్కడుందని అడిగినా అన్ని దాచాయటం కూటమి ప్రభుత్వం సంకనాగటం ఇలాగ తయారైపోయిందంట అక్కడున్న పోలీసుల పరిస్థితి. ఎందుకంటే ఆయన కోర్టు ఆర్డర్ పట్టుకొని ఈ 2-3 నెలల నుంచి తిరుగుతుంటే, సంవత్సరం నుంచి తాడిపత్రిలో సొంత గృహానికి వెళ్ళలేకపోయాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎట్టన్నింటిని చూసి ఎలా భరిస్తున్నాడు, ఎలా సహిస్తున్నాడు, తన క్యాడర్కి జరుగుతున్నటువంటి ఇటువంటి దారుణాన్ని ఆయన ఎలా కన్సిడరేట్ చేస్తున్నారు? 2.0లో ఏమైనా ఉంటుందో అప్పుడు కూడా మేమే అంటూ వద్దు ఎందుకు మనకి అని అంటూ తిరుగుతారు జగన్ గారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి పొలిటీషియన్నే ఊర్లోకి రాకుండా, సొంత ఇంట్లోకి వెళ్లకుండా ఆపుతున్న కూటమి ప్రభుత్వం, వాళ్ళకి తొత్తులుగా మారినటువంటి పోలీసులు, ఎస్పీ రేంజ్ పోలీసులు కూడా తొత్తులుగా మారి ఇంతగా బరితెగించి కోర్టు ఆర్డర్స్ కూడా పక్కన బేఖాతరు చేస్తూ ఉన్నారంటే, కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఏ రేంజ్ లో విచక్షణ ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.